హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వస్తే, మహేష్ బాబు గుంటూరు కారం మూవీని మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి చూపు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా పైన ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే లాంటి గ్లోబల్ హీరోయిన్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న అంటూ న్యూస్ కూడా వస్తుంది. కాగా రీసెంట్గా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార కూడా ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడని, అందుకే ఒక్కొక్క భాషకు సంబంధించిన ఒక్కొక్క హీరోయిన్ని, ఒక్కొక్క నటులను తీసుకుంటున్నారని న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే నయనతార సినిమాలు చేసేటప్పటికి స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది. ప్రమోషన్స్కి రానని ముందే చెబుతుంది. రాజమౌళి ఏమో ప్రమోషన్స్కి రాకపోతే అసలు ఒప్పుకోడు. మరి అలాంటి హీరోయిన్ని ఎలా ఎంచుకుంటాడని మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. మహేష్ బాబు నయన్ కాంబినేషన్లో 3 సినిమాలు రావాల్సింది, కానీ ఈ 3 కూడా మహేష్ బాబుని రిజెక్ట్ చేశాడంట. ఆమెని మనం భరించలేమంటూ అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమాల్ని రిజెక్ట్ చేశాడంట. మరి అలాంటి హీరోయిన్ని మహేష్ కోసం తీసుకొస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సక్సెస్ అవుతాం ఒకసారి ఆలోచించుకోవాలని సలహాలు ఇస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. చూద్దాం ఫ్రెండ్స్, మరి నయనతారని తీసుకుంటారో లేదో అనేది ఫర్దర్గా తెలుస్తుంది. ఎట్లయితేనే రాజమౌళి మహేష్ బాబు మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఒక 3 years ఆఫ్టరే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు వచ్చినా కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ఒక అడ్వెంచరస్ స్టోరీ మీద రన్ అవుతుందని చెప్పారు. ఇది విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అందిస్తున్నారు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుందాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.